ఆదిలాబాద్ మున్సిపాలిటీ అధికారులు పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వారి చేతుల్లో కీలుబొమ్మగా మారి చెప్పింది చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా నాలాల కూల్చివేతలకు పాల్పడుతూ విమర్శలు పాలవుతున్నారు. తాజా ఘటన ఎందుకు ప్రత్యక్ష నిదర్శనం. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయం వద్ద స్థానికుల కోరిక మేరకు తన సొంత ఖర్చులతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ కార్యాలయ గోడను ఆనుకుని నాలాను నిర్మించారు. అయితే దీనిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో ధ్వంసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే జోగు రామన్న, బల్దియా చైర్మన్ జోగు ప్రేమేంద్ర ఆదేశాల మేరకే సంబంధిత అధికారులు ఇలాంటి ప్రతీకార చర్యలకు ఉపక్రమించారనే వాదన వినపడుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో బల్దియా అధికారుల తీరు పలు విమర్శలకు తావిస్తోంది. పైసలిస్తే ఏ పనైనా చేసి పెడతాం, లేదంటే తమ అధికారాన్ని ప్రయోగిస్తామనే రీతిలో రోజురోజుకు వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు పాలకులు చెప్పిందే తమకు వేదం, మరెవరి మాట వినవన్నట్టుగా వీరి వ్యవహార శైలి ఉంటుందంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అన్యాయంగా ప్రభుత్వ స్థలాలను, లీజు భూములను కబ్జా చేసి అమ్మేసుకుంటున్నా వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని, మరికొందరు దర్జాగా నాలాలపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. పట్టణంలో చాలా చోట్ల ఇలాంటి నిర్మాణాలు పదుల సంఖ్యలో కొనసాగుతున్నప్పటికీ ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి సార్ అంత పైసా పెట్టి డైమేజ్ అంటే దోమలు ఈగలు రానియకుండా చేసి అన్నదానం చేస్తున్నాడు. అంత పబ్లిక్ వస్తున్నారు, జనం తిరుగుతున్నారు, మంచి పని చేస్తున్నాడు కదా, ఖరాబ్ పని చేస్తున్నాడు కదా. మీరేం చేస్తున్నారు? అంతే వచ్చి పడగొడతారా? అది పద్ధతి కాదు. ఏదో నీటి నిజాతోటి మీరు కూడా బ్రహ్మంతో ధర్మంతో మీరు ఉండి ఎక్కడ ఏం జరుగుతున్నా గది చూడాలా. ఇక్కడ మంచి రోడ్డు శ్రీనివాసరెడ్డి సార్ మంచి పనులు చేసాడు కాడ నువ్వు వచ్చి డ్యామేజ్ చేస్తే ఎవరు ఒప్పుకుంటాడు? ఇది ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎంత ఇష్టం ఉన్నట్టు జరుగుతున్నది. ఇది జోగి రామన్న కూడా మున్నూరు కాపాయినా ఆయన ఏం చేస్తున్నాడు? నేను కూడా మున్నూరు కాపాయినే. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క గల్లీలా ఎవడన్నా చనిపోతే వస్తున్నాడా? వచ్చలేడు. శ్రీనివాసరెడ్డి సార్ వస్తున్నాడు. జిమ్మకు పోయి వచ్చిండు మొన్న. ఎట్లా ఊరేసుకున్నాడు అంటే అన్ని వాస్తవంగా మొత్తం లెక్క చూసి ఏమున్నది? ఇల్లు ఇచ్చిండా, ఇల్లు ఇయ్యలేదా, నాలీలు అయినాయా కాలేదా, రోడ్డు మీద ఉన్నారా, హౌసింగ్ లోన్ ఇచ్చిండా అన్ని అడుగుతున్నాడు. ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు అడుగుతున్నాడు. ఎవడన్నా వచ్చిండా? లోన్లు ఇస్తాం, జీతాలు ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఎవడు ఇయ్యలే? ఎందుకు ఇయ్యలే? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? జోగిరామన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కలెక్టర్ కూడా ఏం చేస్తున్నారు? మరోవైపు పట్టణంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పెద్ద నాలాలు నిర్మించారు. పాదాచారులు నడిచేందుకు వీలుగా, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా వాటిపై పైకప్పులు వేసి ఫుట్పాతులుగా మార్చారు. బల్దియా అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి ప్రస్తుతం వ్యాపారులకు వరంగా మారాయి. ఫుట్పాతులను ఆక్రమించుకుని వాటిపైనే యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నప్పటికీ బల్దియా అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. దీంతో వ్యాపార కేంద్రాలైన అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్, నేతాజీ చౌక్, సినిమా రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు భుక్తాపూర్లో కొత్తగా ఏర్పడ్డ సూపర్ మార్కెట్ పరిసరాల్లో కూడా నాలాను ఆక్రమించి దానిపైన నిర్మాణం చేపట్టి దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నా వాటి జోలికి వెళ్లడం లేదు. ఇటువంటి ప్రధాన సమస్యపై దృష్టి సారించాల్సిన మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదే జనానికి ఎలాంటి ఇబ్బంది లేని చోట సొంత ఖర్చుతో నాలాలు నిర్మిస్తే మాత్రం ఏకంగా జేసీబీలతో వచ్చి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నాలాలను ఆక్రమించుకోవడానికి వెళ్లేదని, కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చేస్తున్నామని సమాధానమిస్తున్నారు. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డ్రైన్ మీద ఆక్యుపై ఎవరు చేయొద్దు కాబట్టి తీసేయమన్నారు. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు తీసేస్తారు. అదే ఫీల్డ్ వర్క్ అనేది ఏ సెక్షన్కి సంబంధించిన ఫీల్డ్ వర్క్ వాళ్ళకి సంబంధించిన టైం డ్యూరేషన్లో వాళ్ళు చేస్తారు. మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్ ఆక్యుపై చేయడానికి లేదు. ఎవరు చేయొద్దు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరేందుకు వెళ్లగా ఆమె అందుబాటులో లేదు. మరి అవే కూల్చివేతలు మార్కెట్ ఏరియాలో, రద్దీ ప్రాంతాల్లో జనానికి ఇబ్బందులు కలిగే చోట ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలు ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రతీకార చర్యలకు పాల్పడడం అనుకొని న్యాయబద్ధంగా వ్యవహరించాలని ప్రజలు సూచిస్తున్నారు.